దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం. మరలా ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీతో ముచ్చటించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మీరు చాలామంది ఫోన్లు చేస్తూ, కొంతమంది నెల నెల పేదలకు అన్నదానం చేస్తూ ఉంటే దానికోసమని మీరు పంపిస్తున్నటువంటి కానుకలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే క్రిస్మస్ కూడా వస్తుంది. చాలా కార్యాలు మన ముందున్నాయి. వీటన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనందరం కలిసి ఆనందించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున చిన్న వాక్యం చదువుకుందాం. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, మీకే స్తోత్రాలు. ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని యూట్యూబ్లో వాక్యం వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఎవరెవరి అక్కర అవసరతలో ఉన్నారో మీ నామములో తీర్చబడునుగాక. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచి, అయ్యా మీరు చెప్పమన్న మాటలు బిడ్డలకు తెలియజేస్తుండగా ఈ మాటలు విని దాని ప్రకారం జీవించే మనసు మాకిచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రోజున మన అంశం ఏంటంటే శ్రమల ద్వారా వచ్చే మేలులు. ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో ఎంత శ్రమలు వస్తే అన్ని మేలులు కలిగి ఉంటాం. ఆయన కట్టడలను, ఆయన శాసనములను మనం గైకొన్నప్పుడు కొన్ని ఇబ్బందులకర పరిస్థితులు వస్తాయి. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకు శ్రమలు వచ్చినాయండి అంటూ ఉంటారు. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి శ్రమలు వచ్చినప్పటికీ, ఇబ్బంది కలిగినప్పటికీ నమ్మకంగా ఉన్న ప్రతి వారికి కూడా శ్రమల ద్వారా గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. బైబిల్లో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. యోబునే చూసినట్లయితే యోబు చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. అయినప్పటికీ చాలా శ్రమలు అనుభవించాడు. వ్యాపారం కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, బిడ్డలని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయినా కానీ నిరాశ చెందలేదు. ఎంతగా కోల్పోయాడంటే చివరికి తన భార్య ప్రేమను కూడా కోల్పోయి, భార్య అంటుంది, చచ్చిపోయా నువ్వు, దేవుణ్ణి తిట్టి చచ్చిపో, ఇంకెంతకాలం నీ నీతి, ఇంకెంతకాలం నీ యథార్థత. చాలామంది క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు ఇరుగు పొరుగు వారు మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు లంచగొండి సొమ్మును కానీ, పనికి మాలిన సొమ్మును కానీ మనం ఆశించకుండా మనం కష్టం మనం పడుతూ, మన శ్రమ మనం పడుతూ అనేక మందికి మాదిరికరంగా జీవిస్తున్న సమయంలో నీతిగా నిలబడటం వల్ల, యథార్థంగా బ్రతకటం వల్ల కొన్ని నష్టాలు మనకు వస్తాయి. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు మనల్ని హేళన చేస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నాడు రా, అంత లాస్ అయిపోయాడు, నీతిమంతుడు ఎవడు సంపాదిస్తున్నాడు రా, నీతిగా బతికి ఎవడు సంపాదించాడు, నీతిగా బతికి ఎవడు సుఖంగా ఉన్నాడు, నీతిగా బతికి ఎవడు హాయిగా ఉన్నాడు, ఆయన యేసుప్రభు నమ్ముకుని నీతి నీతి అన్నాడు,
డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, వ్యాపారం పోగొట్టుకున్నాడు, ఆదాయం పోగొట్టుకున్నాడు, చాలా బాధ అనుభవిస్తున్నాడు అని చాలామంది మనల్ని అంటారు. నన్ను కూడా అన్నారు. ఈ పరిచర్యకు వచ్చిన కొత్తలో నేను పరిచర్యకి రాకముందు విపరీతమైన వ్యాపారాలు చేసేవాడిని, చాలా వ్యాపారాలు చేసేవాడిని. నా చేతి కింద దాదాపుగా 25 మంది పనివారు ఉండేవారు. 3 ట్రాక్టర్లు, 2 ఆర్టీసీ కౌంటర్ల ద్వారా 99, 2000, 2001, 2003, 2004 వరకు కూడా ఆడింది ఆట, పాడింది పాటగా బోర్లంత డబ్బులు ఎర్నింగ్ చేస్తూ చక్కగా జల్సాలు చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నాను. ఆ తర్వాత దేవుడు తన పరిచర్యకు పిలిచినప్పుడు 2007లో తన పరిచర్యకు వచ్చాను. వ్యాపారాలు అమ్మేసి, ట్రాక్టర్లు అమ్మేసి, ఫైనాన్స్ క్లియర్ చేసేసి ఉన్న డబ్బులతో మందిరాన్ని కట్టించాను. మందిరాన్ని కట్టించిన తర్వాత నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఒక్క విశ్వాసం లేకుండా మందిరాన్ని కట్టించటం వలన నాకు సపోర్టింగ్ లేదు. నేను ఉండే ఇల్లు అద్దెది, నాకు చిన్న కారు ఉండేది, దానికి 5,000 ఈఎంఐ కట్టాలి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దేవుని సేవ అంటూ వచ్చాను, కానీ అద్దె కట్టడానికి ఇబ్బంది అవుతుంది, ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది అవుతుంది, కనీసం కాఫీ కాసుకుంటాకి 9 రూపాయల పాల ప్యాకెట్ కొంటాకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ నేను మా ఆవిడకి కూడా ఇద్దరూ ప్రార్థన చేశాం. ప్రభువా, ఒక శ్రమ వెనకాల దీవెన ఉంటుంది అన్నావు, ఒక బాధ వెనకాల దీవెన ఉంటుందని చెప్పావు. ఈ శ్రమలో ఆ తర్వాత దీవెన మాకు కావాలని ఓర్చుకున్నాం. 9 నెలల పాటు పరిచర్యకు వచ్చి 10 మంది 12 మంది విశ్వాసులతో కనీసం ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలామంది బంధువులు వాళ్ళు వీళ్ళు బాగా వెలిగినోడు మందిరానికి డబ్బు పెట్టాడు, ఏమీ దాచుకోలేదని చెప్పి హేళన చేసినప్పటికీ పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఆ దేవుడు యథార్థవంతుడు, అన్యాయం చేసే దేవుడు కాదు. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరగకూడదని నిర్ణయించుకున్నాను. కొంతమంది వచ్చి నీకు చేతి పని వచ్చు కదా, నీకు ఎలక్ట్రికల్ పని వచ్చు కదా, టీవీలు రిపేర్ చేస్తావు, మిక్సీలు రిపేర్ చేస్తావు, ఫ్యాన్లు మోటార్లు ఇవన్నీ చేస్తావు, ఏ కాలనీ కొన్నా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే 2 మిక్సీలు చేసుకుంటే 500, 600 రోజుకు వచ్చేస్తాయి కదా, ఆ పని చేసుకోవచ్చు కదా, చేతి పని ఉంది కదా అని చెప్పన్నప్పుడు నా మనసు అంగీకరించలేదు. ఆ వ్యాపారం చేసి ఆ పని చేసి సంపాదించండి అందులోనే ఉండి కదా, ఇక యేసు ప్రభు పరిచర్య చేయటం ఎందుకు అని చెప్పి అనుకుని దేవుణ్ణి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించా. ఎట్టి పరిస్థితులు వదిలేసి వచ్చిన ఆ పనులకు మేము వెళ్ళకూడదు అని చెప్పి నేను మా ఆవిడ డిసైడ్ అయిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం కాలం శ్రమపడిన తర్వాత దేవుడు సంఘాన్ని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించాడు. అలాగే పబ్లిక్ యాక్టివిటీస్ చేయడానికి కృప చూపించాడు. మేము ఉన్న దానిలోనే చక్కగా తినగా మిగిల్చుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఈరోజు మా మందిరం ఏసీ మందిరంగా మార్చబడింది. ప్రతి సోమవారం 200 మందికి ఆహార పదార్థాలు, బిర్యానీ పదార్థాలు రోడ్ల మీద ఆవురారు అంటూ ఆకలితో అలమటిస్తున్న వారికి 200 మందికి ఆహార పొట్లాలు అందించే భాగ్యాన్ని దేవుడు మా సంఘానికి ఇచ్చాడు. తినటానికి లేని పరిస్థితిలో నుండి దాదాపుగా నెలకి 1000 మందికి భోజనాలు పెట్టేటువంటి స్థాయికి ఈ రోజున పెంచాడు. టీవీ ఛానల్స్ ద్వారా కొన్ని వేల లక్షల మందికి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ శ్రమ వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. శ్రమలు దాటిపోయాయి, ఆశీర్వాదాల్లోకి దేవుడు మమ్మల్ని నడిపించాడు. నాకు శ్రమ వస్తుంది, నాకు బాధ వస్తుంది, నా పరిచర్యలో బాధపడుతున్నా, నా సేవలో బాధపడుతున్నా, నా విశ్వాస జీవితంలో బాధపడుతున్నానని దిగులుతో వేదనలతో ఉన్న బిడ్డ, బాధలో ఉన్న బిడ్డ ఓర్చుకో. అదే సమయంలో దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నావా,
ఆయన కట్టడలను, ఆయన శాసనాలను నెరవేర్చే బిడ్డగా ఉన్నావా? మనుషులు నిన్ను చూచినప్పుడు నిందారహితుడుగా ఉన్నావా? నువ్వు ఒక విశ్వాసవే కావచ్చు, ఒక సేవకుడివే కావచ్చు, ఒక సేవకురాలువే కావచ్చు. నువ్వు ఎవరు ఏది ఏమైనా శ్రమలు వస్తున్నాయి అన్నప్పుడు ఒకటి మన అవిధేయత వల్ల వస్తాయి. అవిధేయత వల్లే ఆనాడు ఆదికాండ 3వ అధ్యాయంలో దేవుడు శపించాడు. ప్రయాస కలిగింది, ప్రయాసతో బ్రతుకుతూ ఉన్నాం. ఒక చిన్న మాట వినని కారణం చేత ప్రయాసతో బ్రతుకులు ఈ రోజున మనకు దాపురించాయి. అనేక మంది శ్రమలు వస్తున్నప్పుడు వారి జీవితాన్ని సరిచేసుకోరు. కానీ వాళ్ళ వల్ల ఎలా అయిపోయాను, వీళ్ళ వల్ల ఎలా అయిపోయాను, వాడన్యాయం చేశాడు, వీడన్యాయం చేశాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయట్లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద నింద వేసే ముందు నువ్వు చేసే పని, నేను పరిశుద్ధంగా ఉన్నానా, నేను రక్షణ పొందిన నాటికి ఈనాటికి నేను నా బ్రతుకు ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అని చెప్పి గనక పరీక్ష చేసుకుంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నీ పరిచర్య యథార్థంగా నువ్వు చేస్తూ ఉంటే, ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నెలంతా కష్టపడితే, లేకపోతే వారం జీతం అయితే వారం అంతా కష్టపడితే వారానికి జీతం వస్తుంది. కానీ దేవుని సేవకునిగా, దేవుని పరిచారకుడిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు ఒక శనివారం ఆదివారం తప్ప దేవుని పరిచర్య చేయట్లేదు. మిగతా రోజులంటా షికారులు అంటున్నావు, లేకపోతే ఊర్లు అంటున్నావు, తింటున్నావు, శుభ్రంగా పడుకుంటున్నావు. మన ఉద్యోగంలో చేరితే ఆ విధంగా చేస్తే జీతం ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన సేవకులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ కుమార్తె మీ కుమారుడో బాగా చదవకుండా డబ్బులు పంపించు డాడీ, నాకు సైకిల్ కొని డాడీ, నాకు అది కొని మమ్మీ అంటే నువ్వు చేయగలవా? వాళ్ళు చక్కగా చదువుకుంటే, వాళ్ళు బుద్ధిగా చదువుకుంటే, తినటానికి లేకపోయినా వాళ్ళ కడుపు నిండా పెడతావు. ఇంట్లో సరుకులు లేకపోయినా వాళ్ళ పుస్తకాలకు డబ్బులు కొని తీసుకొచ్చిస్తావు. నీవు కట్టుకుంటాకి బట్ట లేకపోయినా వాళ్ళకి కాలేజీ డ్రెస్, స్కూల్ డ్రెస్సు చక్కగా ఇస్త్రీ బట్టలు ఉండేటట్టుగా ఉన్నదానిలో మంచిగా కొనిస్తావు. కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. అదే గనక 0 మార్కులు తెచ్చుకుంటే, అన్ని ఆబ్సెంట్లు పడితే ₹1 అయినా ఇవ్వగలవా? నీకు లక్షల కోట్లున్నా అలాంటి వ్యక్తికి నువ్వు ఎలాగో ఇయ్యలేవో, దేవుడు మనల్ని కూడా పరీక్షించినప్పుడు మనం నిందారహితులుగా కనపడిన రోజున, మనం యథార్థంగా జీవిస్తున్న రోజున, నువ్వు సేవకుడివైనా విశ్వాసమైనా దేవుడు కోరుకునేది యథార్థత. సేవకుల దగ్గర నుంచి కోరుకునేది యథార్థత, నమ్మకత్వమైన జీవితం. విశ్వాసుల దగ్గర నుండి కోరుకునేది యథార్థత, నమ్మకస్తమైన జీవితం. ఎప్పుడైతే ఆ నమ్మకస్తమైన బ్రతుకు నీలో ఉందో, శ్రమ వచ్చినప్పుడు కుంగిపోవు, శ్రమ వచ్చినప్పుడు భయపడిపోవు, దిగులు పడిపోవు. కానీ దేవుని మీద ఆధారపడతావు, దేవునికి ప్రార్థన చేస్తావు, దేవునికి మొర పెడతావు. అప్పుడు మొరపెట్టినప్పుడు ఎగతాళి చేసిన వారి కొరకు యోబు ప్రార్థన చేశాడు. ఆ ఫ్రెండ్స్ ఎగతాళి చేసిన యోబు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రార్థించినప్పుడు యోబుకు మొదట ఉన్న దీవెన కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు గారికి దేవుడు దయచేశాడు. శ్రమలు ఓర్చుకున్నాడు, అవమానాలు ఓర్చుకున్నాడు, భార్య చేదరింపులు ఓర్చుకున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. స్నేహితులు ఎగతాళి చేశారు, ఓర్చుకున్నాడు. అయ్యా వీళ్ళ నేత్రాలు తెరిపించయ్యా అని స్నేహితుల కొరకు, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేసిన కారణం చేత యోబు 2 ఆశీర్వాదాన్ని అనుభవించాడు. వాక్యం విను చిన్న బిడ్డ, నిజంగా నువ్వు శ్రమ పడుతూ నీతియుక్తంగా బ్రతికితే, దారిద్ర్యతలో ఉండి కూడా నీతియుక్తంగా బ్రతికితే, దేవుడు త్వరలోనే నీ మార్గాలు తెరవబోతూ ఉన్నాడు. మూసుకుపోయిన ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, వీడికి ఇల్లు కొనుక్కుంటాం వీడి వల్ల కాదు, ఈ కారు కొనుక్కుంటాం వీడి వల్ల కాదు,
కనీసం ఈ ముఖానికి బైక్ కూడా కొనుక్కునే స్తోమత వీడికి లేదు అని చెప్పి ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, వీడు కూడా సేవ చేసేవాడైనా, వీడు కూడా టీవీలో మాట్లాడేవాడైనా, వీడికి అంత సీన్ ఉందా, వీడంత పెద్ద సేవకుడా, ఈ టీవీలో మాట్లాడుతున్నాడు అని నిన్ను గురించి హేళన చేసిన, ఏమనుకున్నా నువ్వు దేవుని మీద ఆధారపడు. నువ్వు నిందారహితుడిగా ఉండు, పాపము లేనివాడిగా ఉండు, పాప విషయమై పశ్చాత్తాపం కలిగి ఉండు. తప్పక దేవుడు నిన్ను రెట్టింపు దీవెనతో నింపబోతున్నాడు. ఇప్పుడు అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా, సన్మానాలుగా మార్చబోతూ ఉన్నాడు. దారిద్రతర స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నా యేసయ్య నిన్ను తీసుకురాబోతున్నాడు. కనుక ఏ ఒక్కరూ కూడా శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు బలపడాలి. శ్రమలు వచ్చినప్పుడు మంచి స్థితిలోనికి వెళ్ళాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు మొరపెట్టాలి. శ్రమలు వచ్చినప్పుడు మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. సేలలో పశువులు ఉన్నా లేకపోయినా, గిడ్డంగుల్లో ధాన్యం ఉన్నా లేకపోయినా, జేబులో డబ్బులున్నా లేకపోయినా, నీ పేరు మీద ఆస్తులున్నా లేకపోయినా, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అనే మనసు నీకుంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగానే ఉంటావు. నువ్వెప్పటికీ ఆనందంగానే ఉంటావు. నువ్వెప్పటికీ అనేకులకు మాదిరికరంగా ఉంటావు. మనం బాగుంటే అనేకులకు చెప్పగలం. మనం మంచి స్థితిలో ఉంటే ఇతరుల దేవుని నమ్ముకోయా అని చెప్పగలం. కనుక మనం బాగుండాలి. శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, నిలబడి ఉన్నప్పుడు తగ్గిపోకుండా, స్టెబిలిటీ కలిగి ఉన్నప్పుడు నా యేసయ్య నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబోచు ఉన్నాడు. కనుక యేసయ్య కార్యాలు నిర్లక్ష్యం చేయబాకు. శ్రమలో, ఇబ్బందుల్లో దావీదు ఇబ్బందుల్లో నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రహాం గారు ఇబ్బందుల్లో నుండి దీవెన పొందుకున్నాడు. యోబు ఇబ్బందుల్లో నుండి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు ఇబ్బంది పరిస్థితుల్లో గుండా వెళ్ళి అభివృద్ధి చెందాడు. యోసేపు ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళి ఐగుప్తుకే అధికారిగా మారిపోయాడు. ఇబ్బందిలో ఉన్న బిడ్డ, అనారోగ్యంలో ఉన్న బిడ్డ, అనేకులు నిన్ను హేళన చేస్తున్నారేమో, అనేకులు నిన్ను నిందిస్తున్నారేమో, ఆ దేవుని నమ్ముకున్నావేంటి, అన్నీ వదిలేసి సేవని సేవకొచ్చావేంటి అని ఎంతోమంది నిన్ను నిందిస్తూ నిన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వారందరూ నోరులు మూపించాలంటే మొదట నువ్వు పరిశుద్ధ కలిగి జీవించటం నేర్చుకో. రెండోది త్యాగపూరితమైన బుద్ధి కలిగి జీవించటం నేర్చుకో. మూడోది నీ శత్రువుల కొరకు ప్రార్థన చేసి వారిని ప్రేమించటం నేర్చుకో. ఎప్పుడైతే శత్రువుల కొరకు ప్రార్థన చేస్తామో వారి నెత్తి మీద నిప్పులు చల్లిన వాళ్ళం అవుతాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విధంగా యేసయ్య వైపు తిరిగి ఆయన మాటలు విని ఆయన కట్టడలను మనం గైకొనినప్పుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు నా యేసయ్య మనందరి జీవితంలో చేయబోతూ ఉన్నాడు. కనుక మీలో ఏ ఒక్కరూ కూడా వేదన చెందాల్సిన, బాధ చెందాల్సిన అవసరం లేదు. నా యేసయ్య మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఎంత శ్రమలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంత దిగుల్లో ఉన్నా, నీ కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడని గుర్తుపెట్టుకో. నేను ఎన్నోసార్లు కృంగిన వేళల్లో, నేను ఎన్నోసార్లు బాధపడిన సమయంలో, నేను ఎన్నోసార్లు నా పని అయిపోయింది, ఇక నేను బ్రతకడం అనవసరం అనుకున్న సమయంలో దేవుడు నన్ను నిలబెట్టాడు, స్థిరపరిచాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాడు. ఎంతోమందికి నా పని అయిపోయిందండి, నేను చచ్చిపోతానని అనుకుని నిర్ణయం తీసుకుని ఫోన్ చేసేవారు. అమ్మా, నువ్వు చచ్చిపోటానికి కాదు దేవుడు నిన్ను బ్రతికించింది, నువ్వు దేవుని పని చేయాలి అని దేవుని మీద పూర్తిగా నువ్వు ఆనుకో, నీ అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడని ఫోన్లోనే ఆ బిడ్డకి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు, దేవుని మాటలు సెలవిచ్చి చెప్పినప్పుడు అద్భుతమైన రీతిలో ఆ శోధనని జయించి నిలబడినట్లుగా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. మా సంఘంలో అనేక మంది శ్రమల్లో, బాధల్లో ఇక్కడికి వచ్చినప్పుడు వారు మేలు పొందొచ్చు ఉన్నారు. ఏమీ లేని పరిస్థితుల్లో వచ్చి
ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వారు సంఘంలో ఉన్నారు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంఘానికి ఎవరు వచ్చినా వాళ్ళను దీవిస్తాను అని, వాళ్ళని బలపరుస్తాను అని, వాళ్ళని స్వస్థపరుస్తాను అని, హీన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాను అని. అలాగే మాట ఇచ్చిన దేవుడు ఈ రోజుకి ఈ మాట మీద నిలబడ్డాడు. అనేకులు ఈ మందిరానికి వచ్చి బలపడ్డారు, బాగుపడ్డారు. వాక్యం వినుచున్న బిడ్డ, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఎక్కడున్నావో తెలియదు, కానీ నువ్వు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే తప్పకుండా రా మా మందిరానికి. రక్షణలోకి నడిపిస్తాం. దేవుని రక్షణ మార్గం ఏంటో మీకు తెలియజేస్తాం. యేసయ్య గురించిన సంగతులు అనేకులు మీకు బోధిస్తాం. గుణదల్లో ఉన్నవారు, విజయవాడలో ఉన్నవారు, కల్వరి ప్రేయర్ టెంపుల్ గుణదల గంగిరెద్దుల దెబ్బ దగ్గర అంబేద్కర్ బొమ్మ ప్రక్కన, అలాగే మరొక మందిరం ఉంది గుణదల్లోని ఏలూరు రోడ్డు పక్కన కల్వరి ప్రేయర్ టవర్. అక్కడ కూడా త్వరలో ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం. చక్కగా ఇక్కడ ఆరాధన కానీ, అక్కడ ఆరాధన కానీ, ఇక్కడ ఆరాధన 7:30కి, అక్కడ ఆరాధన 10:30 ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు రాగలిగితే దేవుని సన్నిధికి రండి. మీరు ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన వ్యక్తిలోగా, ఒక ఉన్నతమైన స్థాయిలోకి నా యేసయ్య నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. కనుక నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. శ్రమలు వస్తున్నాయని కృంగిపోబాకు. నా శ్రమల్లో నేను తట్టుకుని నమ్మకంగా ఉన్నప్పుడు నా దేవుడు నన్ను అద్భుతంగా ఈ రోజున పెంచాడు. ఆ రోజున్న దేవుడే ఈ రోజు ఉన్నాడు. అనేక మంది ప్రార్థన చేయించుకొని వారి అవసరతలు తీర్చుకుంటున్నారు. ఆ రోజున్న దేవుడు ఈరోజు ప్రార్థనకు జవాబిస్తున్నాడు. దేవుడు అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. కనుక ఏ విషయంలోనూ నువ్వు కుంగిపోవద్దు. భయంకరమైన పరిస్థితుల్లో అనేక మందిని దేవుడు దీవించినట్లుగానే వేదన, శోధన, బాధలో ఉన్న నీ కుటుంబాన్ని నా యేసయ్య దీవించబోతున్నాడు. నువ్వు సంఘానికి, దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే నీ పట్ల ఆయన కార్యాన్ని, నీ పట్ల ఆయన ప్రణాళికను నెరవేర్చబోతున్నాడు. కనుక ఇంకా నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేని స్థితిలో నుండి ఈ రోజున 200 మందికి ఆహార పొట్లాలు అందించే స్థాయికి దేవుడు పెంచాడు అంటే కేవలం ఆయన కృప మాత్రమే. శ్రమలో తోడుగా ఉన్నాడు, శ్రమలో తట్టుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు కూడా నమ్మకంగా ఉన్నప్పుడు నీ సేవా పరిచర్య వర్ధిల్లుతుంది. నీవు కూడా నమ్మకంగా ఉంటే నీ వ్యాపారం వర్ధిల్లుద్ది. నువ్వు కూడా నమ్మకం ఉంటే నీకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు కూడా నమ్మకం ఉంటే నీకు బిడ్డలు కలుగుతారు. నువ్వు కూడా నమ్మకం ఉంటే నీకు ఉద్యోగం వస్తుంది. నువ్వు కూడా నమ్మకం ఉంటే నువ్వు వ్యాపారములు అభివృద్ధి చెందుతావు. అనేకులకి వానరుగా నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. కనుక నా దేవుణ్ణి అశ్రద్ధగా చూడవద్దు. నా దేవుడు చేసే విషయాలు నీవు ఎగతాళిగా తీసుకోవద్దు. మందిరానికి వెళ్ళకపోతే విజయవాడ పట్టణంలో ఉంటే రండి కల్వరి ప్రార్థనా మందిరానికి. ఆశ్చర్య అద్భుత కార్యాలు నా దేవుడు నీ పట్ల జరిగించి ఉన్నతమ స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి బలపరిచి దీవించే దేవుడు నా దేవుడు. కనుక మీరే పరిస్థితుల్లో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నా యేసయ్య మీద ఆధారపడండి, అద్భుతమైన జయాలు సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి. ఆ అనారోగ్యం కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దైవికమైన స్వస్థతను సంపాదించుకోవాలంటే విశ్వాసంతో అక్కడ మీ చేయి పెట్టుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ఎవరైతే టీవీ ముందు కూర్చుని అనారోగ్యంగా ఉన్న చోట వాళ్ళు చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు నాయనా, మీ హస్తం ఉంచండి. మీ నామములో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల కలుగునుగాక. అది ఎలాంటి జబ్బు అయినప్పటికీ నీ విడిపించండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి, పోలీస్ కేసుల నుంచి విడిపించండి. వివాహాలు జరిగించి ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలను దయచేయండి. నీ కాపుదల బిడ్డలపై ఉంచి
అన్నదానానికి సహకారం అందిస్తున్న బిడ్డలను దీవించండి. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం బిడ్డలను దీవించి అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గన్నవరంలో కూడా సాయంకాలపు ఆరాధన ప్రారంభించాం. దయచేసి గమనించండి. సాయంత్రం 7 గంటలకి విఎన్పురం కాలనీ 5వ లైన్ వాటర్ ట్యాంక్ ఎదురుగా. అలాగే అన్నదానాలకి మీరు కొంతమంది సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు అన్నదానానికి ఈ వారం సహకారం అందించిన బిడ్డలు శంకర్ గారు, అలాగే శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా, అలాగే మరొక సహోదరి పాస్ అయిన సందర్భంగా, మరొక సహోదరి ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేశారు. దేవుడు ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మీరు కూడా నెల నెల అన్నదానానికి టీవీ పరిచర్యకి సహకారం అందించాలి అనుకుంటే QR కోడ్ ఉంది, స్కాన్ చేసి పంపించి ఫోన్ చేయండి. ఈ 2 నెంబర్లు ఫోన్పే గూగుల్ పే నెంబర్లే. నేనే మాట్లాడతాను, నేనే మీకు జవాబిస్తాను, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని.